హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచిగా ఉండే మునగాకు ఫ్రై తయారు చేసుకుందాం. మునగాకు అంటే చాలామందికి తెలుసు, మన ఇంట్లో పెద్దవాళ్ళు తరచుగా చేసుకునే ఆరోగ్యకరమైన ఆకుకూరలో ఇది కూడా ఒకటండి. కానీ మునగాకు వంటకం రుచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఇవి ఉపయోగించాల్సిందేనండి. ఈ మునగాకు తోటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది జీర్ణానికి బాగా మంచిగా పనిచేస్తుంది. ఇంకోటి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి షుగర్ కంట్రోల్లో ఉంచుతుందండి. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఈ మునగాకు ఫ్రై లేక పప్పు లేకుంటే కారపొడి ఏదైనా సరేనండి, వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకొని తినండి. మునగాకు ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. తాజా మునగాకు తీసుకొని కాడల నుంచి ఆకులను వేరు చేసుకోవాలి. ఆకుల్లో ఉన్న చెత్త చిన్న చిన్న కాళ్ళు తీసేసి ఒకసారి నీటితో బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీరు పూర్తిగా పోయేలాగా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం మునగాకుని కాడల నుంచి వేరు చేసేసుకున్నాము. ఇప్పుడు మునగాకుని శుభ్రం కడుక్కోవాలి. అదే మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వేసే మసాలాలను బట్టి చేదు దూరం అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. అందుకనే ఖచ్చితంగా ఇంపార్టెంట్గా ఈ మసాలాలు వేసుకునే విధానమే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొలతలతో సహా నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఇదిగో పొయ్యి వెలిగిపోయిందండి. మన మసాలాలు ఏంటియో చూద్దాం రండి. ముందుగా పప్పు 2 స్పూన్లు, ఎండుమిర్చి 5 కట్ చేసుకోవాలి వాటిని, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1.5 స్పూను, ఈ ఏరుశనగ పప్పులు ఉన్నాయి కదా అవి 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్లో దోరగా వచ్చేలాగా వేయించుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాను, ఎండుమిర్చి వేసుకొని కొంచెం అటు ఇటు వేడెక్కినాక మన ఏరుశనగ పప్పులు కూడా వేసుకోవాలండి. వేరుశనగ పప్పులు వేసుకున్నాక ధనియాలు మొత్తం ఒకేసారి వేసేసుకొని జీలకర్ర మినపప్పు వేసుకొని దోరగా వచ్చేదాకా వేయించుకోవాలండి. దోరగా వచ్చేసాయి చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. ఇలా వేయించుకున్నాక మనం ఇంకా ఎండుమిరగాయలు మొదటగా వేసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలండి. మనం సొంతగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగా వచ్చిద్ది, చాలా నీట్గా మంచి టేస్ట్ వచ్చిద్దండి. అబ్బో, ఇవి దంచుతుంటేనే మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంది. అదిగోండి, పొడిగా దంచుకోవాలి. ఇదిగో దంచుకున్న మొత్తాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుందాం. తర్వాత మనం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మునగాకుని ఒక బాండీలో వేసుకొని స్లో ఫ్లేమ్లో చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు దాంట్లోంచి నీరు వస్తాయి, ఆ నీరే సరిపోతుంది ఉడకబెట్టుకోవడానికి. ఇదిగోండి, ఇలాగా ఉడకబెట్టుకొని పొడిగా ఆకు తీసేసుకోవాలి. తర్వాత తాలింపులోకండి మనం 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. అదే పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని ముందుగా తాలింపు గింజలండి, తాలింపు గింజలు ఎక్కువ వేసుకోండి, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుండిద్ది. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 రెబ్బలు కరివేపాకు అవి వేయించినాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, ఇవి కూడా బంగారు రంగు అవసరం లేదు, 50%
వేయించేసుకొని తర్వాత మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 50% అవి కూడా ఉడికిపోతాయండి. నూనెలో బాగా మగ్గనిస్తే మంచి టేస్ట్ వచ్చింది. తర్వాత మనం దంచుకున్న పౌడర్ ఉంది కదండి, మసాలా, అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిదిప్పేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఎంత బాగుందో. తర్వాత రుచికి పడ ఉప్పు కూడా వేసేసుకొని ఇంకో 2-3 నిమిషాలు వేయించుకుంటే ఆకు రెడీ అయిపోతుందండి. దీన్ని ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాం. వాసన అయితే గుమ్మగుమ్మలాడిచ్చేస్తుంది, చాలా బాగా వచ్చింది. సూపర్, చాలా బాగా వచ్చిందండి. మనం మినపప్పు వేసాం కదా, అవి కొన్ని నలగకుండా పంటి కింద పడుతుంటే కరకరలాడుతున్నాయి. చాలా బాగా వచ్చిందండి. మునగాకు కూడా మెత్తగా పంటి కింద మెత్తగా అయిపోతుంది నవలంగాల్ని. టేస్ట్ చాలా సూపర్గా సరిపోయింది. ఈ వాతావరణానికి ఈ తోటలో, పచ్చని తోటలో కూర్చొని తింటుంటే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.